గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జిఆర్ఆర్ సెటిల్మెంట్ ఛానల్ పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియో ద్వారా 4వ తరగతి రెడీనెస్ ప్రోగ్రాము 9వ రోజున విద్యార్థులకు నిర్వహించాల్సినటువంటి కృత్యాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ముందుగా తెలుగు. పిల్లలు, ఈరోజు మనం ద్విత్వాక్షర పదాలకు సంబంధించిన ఒత్తులు నేర్చుకుందాం, అలా ద్విత్వాక్షర పదాలు కూడా నేర్చుకుందాము. ఇక్కడ ఇప్పుడు గేయం నేర్చుకుందాం. ముందు చక్కని చుక్క మా అక్క మల్లె మొగ్గలు కోసింది, పచ్చని చీర కట్టింది, పూల సజ్జను తీసింది, బుట్ట బొమ్మలా నడిచింది, వడ్డాణం సరిచేసింది, అత్తారింటికి బయలుదేరుతూ నాన్నకు దండం పెట్టింది. వెరీ గుడ్ పిల్లలు, బాగా పాడారు. పిల్లలు, ఈ విధంగా ద్విత్వాక్షరాలను మీ టీచర్ గారు చేపల పైన రాస్తారు. మీరు దాన్ని చూడకుండా తీస్తే దాని వెనకాల ఏముందో చదువుతారనమాట. దానిపైన ఒక పదం కూడా రాయాల్సి ఉంటుంది. చక్కగా మీ టీచర్ గారు ఇస్తారు, ఆడండి. ఇక ఈరోజు మనం చదవాల్సిన పదాలు ముందు నేను చదువుతాను, నాతో చెప్పండి, తర్వాత మీ సొంతంగా ప్రయత్నించేయండి. అక్క, చక్కని, చిక్కుడుకాయ, సజ్జ, బజ్జీలు, సజ్జనులు, పగ్గం, దిగ్గజం, సగ్గుబియ్యం, కట్ట, కట్టడి, మట్టి పని, పచ్చ, ముచ్చట, కుచ్చుల జడ, గడ్డ, గొడ్డలి, గడ్డపార. వెరీ గుడ్ పిల్లలు, బాగా చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాక్యాలు నేను చదువుతాను, మీరు వెనకాల చెప్పండి, తర్వాత మీరు సొంతంగా వాక్యాలు చెప్పాల్సి ఉంటుంది. అక్క ముక్కుకు చక్కని ముక్కెరా, పచ్చని పచ్చికపై పిచ్చుక వాలింది, చెట్టుపైన తేనె పట్టు ఉంది, నాన్న అన్న అన్నవరం వెళ్ళారు. వెరీ గుడ్ పిల్లలు, బాగా చేశారు. పిల్లలు, ఇక్కడ మనకి ఎక్కడైతే కు ఒత్తు వస్తుందో అలాగే యా అని వస్తుందో వాటిని మాత్రం మనం రాయాలన్నమాట. ఇదిగోండి, దీనికి సంబంధించి ముక్కు మీద కెక్కు, ముందరి చెవుల నొక్కు, టక్కు నొక్కుల సోకు, జారిందంటే పుట్టుక్కు. ఏంటంటే కళ్ళజోడు అనమాట. ఇది పొడుపు కదా. చెయ్యని కుండ, వెయ్యని సున్నం, పొయ్యని నీళ్లు, తీయగనుండు. అదేంటంటే కొబ్బరికాయ అనమాట. వెరీ గుడ్ పిల్లలు. ఇక్కడ చూడండి, తువ్వాయి తువ్వాయి, ఏమి తువ్వాయి, తువ్వాయి తువ్వాయి, చిన్ని తువ్వాయి. తువ్వాయి అంటే మనకి అర్థం తువ్వాయి అంటే మనకి చిన్న లేగదూడని అర్థం ఉంది, మరి చిన్నపిల్లలను కూడా అర్థం ఉండి ఉండొచ్చు. కాబట్టి తువ్వాయి కాళ్లకు గజ్జలు ఉన్నాయి. పిల్లలు, ఇక్కడ మనం మ్యాచింగ్ చేసి రాసాము, జాగ్రత్తగా రాసుకోండి. అలాగే మీ టీచర్ గారు మీకు ఇదిగోండి 10 పదాలు డిక్టేషన్ పెడతారు, బాగా రాయండి. పిల్లలు, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న రైమ్స్ పాడదాము. డేస్కి సంబంధించి ఒక రైమ్ ఉంది, మంత్స్కి సంబంధించి ఒక రైమ్ ఉంది. మండే కమ్స్ టు స్టార్ట్ ది వీక్, ట్యూస్డే ఈజ్ కామ్ అండ్ నెవర్ బ్లీక్, వెన్స్డే ఈజ్ బిజీ మూవింగ్ ఫాస్ట్, Thursday just the week won't last, Friday brings a happy cheer, Saturday fun is finally here, Sunday rest quiet and meek, 7 days make up the week. పిల్లలు, ఇప్పుడు మంత్స్కి సంబంధించి పాడదాం. జాన్యువరి స్టార్ట్స్ ఏ న్యూ ఇయర్, ఫిబ్రవరి బ్రింగ్స్ సమ్ cheer, మార్చ్ అండ్ ఏప్రిల్ bloom so bright, మే, జూన్ అండ్ జూలై are full of light, August and September bring fresh rains, October and November
cause leaves fall down. December brings us joy around. 12 months in a year, that's around. వెరీ గుడ్ చిల్డ్రన్, బాగా పాడారు పిల్లలు. ఇక్కడ ఉన్నటువంటి డేస్ని మంత్స్ని చదవండి. అలాగే ఇక్కడ హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ ఏ వీక్లో ఎన్ని డేస్ ఉంటాయి? 7 డేస్ ఉంటాయి. హౌ మెనీ మంత్స్ ఆర్ దేర్ ఇన్ ఏ ఇయర్? వెరీ గుడ్, 12 ఉంటాయి. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 15th ఆగస్ట్ ఎవ్రీ ఇయర్? ఏంటది మనకి? ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే. వెరీ గుడ్. హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ డిసెంబర్? డిసెంబర్ ఎన్ని డేస్ ఉంటాయి? 31 డేస్ ఉంటాయి. వెరీ గుడ్ చిల్డ్రన్, బాగా చేశారు పిల్లలు. ఇక్కడ నౌ ఈరోజు వెన్స్డే అయితే నిన్నటి రోజు ఏంటి? ట్యూస్డే. రేపేమొస్తుంది? థర్స్డే. అలాగా ఈరోజు నవ్వు అనుకుంటే దానికి ముందుది దానికి వెనకది అడిగారు, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్లు అడిగారు, 5 క్వశ్చన్స్ క్యాలెండర్కి సంబంధించి, వాటిని కూడా జాగ్రత్తగా రాయండి. అలాగే మీకు ఇక్కడ సబ్స్టిట్యూషన్ టేబుల్ ఇచ్చారు, దాన్ని జాగ్రత్తగా ఫిల్ చేయండి. వెరీ గుడ్ చిల్డ్రన్, చాలా బాగా చేశారు పిల్లలు. వీటిని మీరు జాగ్రత్తగా మ్యాచింగ్ చేసిన తర్వాత ఆన్సర్ని చెక్ చేసుకోండి కరెక్టో కాదో. పిల్లలు ఇక్కడ చూడండి, మనం 142ని ఈ రకంగా కూడా ఎక్స్పాండెడ్ ఫామ్లో చేసి ఆన్సర్ కూడా సాధించవచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఒకసారి 142 ఈ 2 దీన్ని మల్టిప్లై 1 స్పేస్లో కాబట్టి ఇక్కడ రాసాము. 4 10th ప్లేస్లో ఉంది, 42s are 80. అలాగే ఇది 100 ప్లేస్లో ఉంది కాబట్టి 200s are 200. ఈ మూటిని కలిపితే ఆన్సర్ ఇలా వస్తుంది. సేమ్ దీన్ని కూడా మనం అలాగే చేసాం అనమాట. అంటే ఈ రకంగా కూడా ఎక్స్పాండెడ్ ఫామ్లో కూడా మనం ఈ మల్టిప్లికేషన్స్ చేయొచ్చు పిల్లలు. మనం ఈ రకంగా మల్టిప్లికేషన్ టేబుల్స్ తయారు చేయొచ్చు. చూడండి, 8 1s are 8 2s are 8 3s are అలాగా, 9 1s are 9 2s are అలాగనమాట. చూడండి 8 టేబుల్ నేను పూర్తి చేశాను. ఎస్ చూడండి, 8 1s are 8, 8 2s are 16, 8 3s are 24, 8 4s are 32 ఇలా. అలాగే మిగతా టేబుల్స్ అన్ని మీరు తయారు చేయండి, నేను ఆన్సర్ రివీల్ చేస్తాను, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. 9 టేబుల్, this is 14 table, 17 table and 19 table. అలాగే మనకి ఫైండ్ ది ప్రొడక్ట్ ఈ సమ్స్ని కూడా ఇలాగ మనం చేయొచ్చు, ఇంత ముందు చేసాం కదా అలాగా. ఇక్కడ 2 ప్రొసీజర్లో 2 లెక్కలు చేశారు, బోత్ ఆర్ కరెక్ట్ రెండిట్లు. కానీ తేలిక ఏదంటే మనకి పైది పవన్ చేస్తే ఈజీ అవుతుంది కాబట్టి అలా రాసాము. పిల్లలు, మనం ఈరోజు ఈవీఎస్లో ఏం టాపిక్ నేర్చుకుంటున్నామంటే షెల్టర్. అంటే మనం ఉండటానికి ఒక ప్లేస్ కావాలి కదా, గూడు అంటాం కదా, మనకే కాదు మిగతా అందరికీ కూడా కావాల్సి ఉంటుంది. ఈరోజు మనం షెల్టర్ గురించి నేర్చుకోబోతున్నాం. మనకి ఎన్ని రకాలైన హౌసెస్ ఉంటాయి అవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. మనకున్న రకాలను బట్టి మనం హౌసెస్ని రకంగా చెప్తాము, నేను చెప్తాను, దాన్ని బట్టి మీరు రకాలు చెప్పండి. షెల్టర్, పక్కా హౌస్, కచ్చా హౌస్, ఫెసిలిటీ, కాంక్రీట్, ఈ పదాలు మనం నేర్చుకోబోతున్నాం. అలాగే ఇక్కడ చూడండి, ఈ చిత్రంలో పాపం వీళ్ళని మనం గమనిస్తే వీళ్ళ షెల్టర్ చూడండి ఎలా ఉందో. సో వీళ్ళకి ప్రాపర్ అయినటువంటి షెల్టర్ లేదు. ఓకే, కాబట్టి ఈ తోరలు ఉన్నాయి కదా, వీటిని పెద్ద పెద్ద పైప్స్ ఉన్నాయి కదా, ఈ పైప్స్ని వీళ్ళ యొక్క షెల్టర్గా వీళ్ళు ఉపయోగిస్తున్నారన్నమాట. సో నిజంగా ఇలా ఉండటం కొంచెం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సరే, ఇంకా చూద్దాం పిల్లలు. ఒకసారి 2 చిత్రాలను గమనించండి. ఇక్కడ ఎలా ఉంది, ఇది ఎలా ఉంది. ఎస్, ఇది సర్దక ముందు, ఇది సర్దిన తర్వాత. కాబట్టి ఇది బాగుంది కాబట్టి గుడ్, బికాజ్ ఇట్ ఈస్ టైడీ. టైడీ అంటే శుభ్రంగా ఉందన్నమాట, సర్దిపెట్టి ఉందని. చూడండి, ఇక్కడ కౌ ఉంది. కౌ దేంట్లో ఉంది? దీని యొక్క షెల్టర్ ఏంటి? వెరీ గుడ్. బర్డ్ యొక్క షెల్టర్ ఏంటి? కౌ షెల్టర్ని మనం షెడ్ అంటాము, ఇలాగా బర్డ్స్ దాన్ని నెస్ట్ అంటాము. సో అలాగే ఇక్కడ ఒక గేమ్ ఉంది, ఈ గేమ్ని మీరు టీచర్గా ఆడిస్తారు, చక్కగా ఆడండి. దీంతో మీకు ఈవీఎస్ కూడా పూర్తయింది. మీకు అభినందనలు.
Respected teachers, please do like, share and subscribe our channel.